నమస్తే సత్యం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేసిన పోలీసులు. ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్. బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. జమ్మూ కాశ్మీర్ బిల్లుపై చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. ద్రోణం రాజు రాజకీయాలకు శ్రీవాత్సవే వారసుడు. రాబోయే రోజుల్లో శ్రీవాత్సవ్ ఎంపీ ఎమ్మెల్యేగా వస్తాడన్న ఎమ్మెల్యే వాసుపల్లి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు. బస్సులు లేక అవస్థలు పడుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. వారణాసిలో గల ఈ ధ్యాన మందిరంలో 20,000 మంది ధ్యానం చేసుకునే సదుపాయం. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ డబుల్ మైనార్టీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్ కల్పించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ విస్మరించడం తగదని ఆయన అన్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ మహిళలకు స్థానం కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఈ బిల్లుకు మద్దతును ప్రకటించారు. Sir, we raised on behalf of my party, I raised to support the bill, sir. Sir, this bill provides reservation for 2 categories of double minorities, that is SC and ST. I request Honorable Minister to include BC women also, who have been left out from the ambit of reservation, sir. And nominated post also, nominated positions also. I request the Honorable Minister to... ద్రోణం రాజు సత్యనారాయణ అయినా, శ్రీనివాస్ అయినా వారి విలువైన రాజకీయాలకు మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన శ్రీవాత్సవ్ మాత్రమే వారసుడని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ద్రోణం రాజు జయంతి వేడుకలు ఆయన మనవడు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో సిరిపురం ఇంజెక్షన్ వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసుపల్లి హాజరై ద్రోణం రాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిస్టరీ ఆఫ్ విశాఖలో లెజెండరీ ద్రోణం రాజు సత్యనారాయణ క్రేజ్ ఎప్పుడు ఉంటుందని అన్నారు. విశాఖపట్నంలో అతనికంటే ఒక పేజ్ ఎప్పుడు కూడా చరిత్రలో ఉంటుంది. ఫరెవర్ ఇట్స్ ఎటర్నల్. పెద్దలు అంటారు హిస్టరీ బుక్ ఇన్ సెల్ఫ్ ఆల్వేస్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి. ఆ రకంగా రిపీట్ అయ్యింది ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు. కానీ దురదృష్టం అకాల మరణం చెందారు కరోనా వల్ల. భేదం ఉంటే ఆ లెగసీని కాపాడే ఒక బెస్ట్ లీడర్షిప్ అని చెప్పి ఆ రోజుల్లో మేము అనుకున్నాము. బట్
హ్యాస్ టు తలదించవలసిందే. ఏదేమైనా కానీ ఆ లెగసీని కాపాడగలిగే శక్తివంతమైన నాయకుడు రామదాస్ శ్రీనివాస్. ఉమ్మడిగా అందరినీ కలుపుకోవడం వలన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని నేను చెప్పాను. సిపిఐ వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పలేదు. అపార్థాలకు దారి తీస్తుందని ఈ వివరణ ఇస్తున్నాను అని తెలిపారు. నిన్న నేను విలేకరుల సమావేశం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వార్త కొద్దిగా అపార్థాలు దారి తీసుకుంది. అందుకే నేను వివరణ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది, సిపిఐ వల్ల గెలిచిందని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్లోనూ రాజస్థాన్లోనూ తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది దాని మీద నేను నిలబడే ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం, అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా అసలు ప్రయత్నం జరిగినాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరం కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితంగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. ఆ విధంగా మేము చెప్పలేదు. దానికి గమనించుకుని సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన ఎంపీటీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 40 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపణ. అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నారు, అప్పుడు సర్పంచ్ కదా, అప్పుడు ఎంపీటీసీ, ఇప్పుడు మండల కాంగ్రెస్ సార్ మీ ఇటు సైడ్ కొద్దిగా మరి ఎలా రాలేదు మీరు? మద్దిరాల మండల పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన కొమ్ము భిక్షం గారు తుక్కుగూడలో జరిగినటువంటి సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో తలకు గాయమై హైదరాబాద్ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు వారి నివాసానికి డిశ్చార్జ్ అయిన విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ హయత్ నగర్ లోని వారి నివాసంలో వారిని పరామర్శించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జెన్కో ట్రాన్స్కో కూడా మొత్తం రీఫార్మేషన్ అవుతుంది. కొత్త జాబులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పడ్డప్పుడు నువ్వు నీ అవకాశం తీసుకొని కళ్ళు చూస్తుండే ఏం పడుతున్నాయో చూసి, ఎందుకంటే మేము బిజీ ఉంటాం. నువ్వు పోయి అప్లికేషన్ పెట్టి ఫలానా పడ్డది ఇట్లా ఫలానా మన మనిషితోటి నేను చెప్పి నా దగ్గరికి రా, వస్తే నేను సెక్రటేరియట్ తీసుకురా మినిస్టర్ గారికి పోయి మీ నాయన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి నీకు సాయం చేయిస్తాం, ఇన్ఫ్లుయెన్స్ ఉద్యోగాలు పెట్టిస్తాం. కానీ ఆ ఉద్యోగం ఏంది, ఎప్పుడు పడుతుంది, ఏందనేది మీ బాధ్యత. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తా మాట్లాడతా ముచ్చట చెప్తా పోతా, నా పనులలో నేను పడిపోయిపోతాయి. నువ్వు మళ్ళా వంశీయో నువ్వు వచ్చి ఇట్లా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుని పలానా మనం ఇంటికి పోయినాం కదన్నా అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చి నేను హెల్ప్ చేస్తాను. అది ఎందుకంటే ఇట్లా మాటలు చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు మస్తుకుంటాం మేము కూడా. జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు. బస్సులు లేక అవస్థలు పడుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణం. సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్న విద్యార్థులు. బస్సులు లేవని రోధించిన కళాశాల విద్యార్థిని, కాసేపు బస్సును నిలిపిన డ్రైవర్. ఆందోళనలో ప్రయాణికులు. బస్సుల సంఖ్య పెంచాలని మహిళల డిమాండ్. ఏడ దగ్గర నుంచి ఉంటారు సార్. ఏమైందమ్మా? బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు బస్సు అయితే మేము ఎట్లా కనబడతాం.
నంద్యాల గిద్దలూరు రహదారిలో వెలిసిన శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు సోమవారం తలనీలాలు వేలంపాటలు నిర్వహించగా ఆసక్తికరంగా ముగిశాయి. గతంలో 3 సార్లు వేలంపాటలు నిర్వహించగా గతంలో కంటే ప్రస్తుతం వేలంపాటకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో అధికారులు వాయిదా వేయడం జరిగిందని పాటలు వాపోయారు. ఎట్టకేలకు వేలంపాటలు నిర్వహించారు. ఈ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు శనివారం తలనీలాల వేలంపాటలు ఆలయ చైర్మన్ రేవనూరు రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఈవో నరసయ్య వేలంపాటలను నిర్వహించారు. 12 మంది వేలంపాటలు పాల్గొన్నారు. కొంతమంది డిపాజిట్దారులు ముందుకు రాకపోవడంతో పాట ఆపివేస్తామని ఈవో అనడంతో పాటదారులు ఆసక్తికరంగా పోటీకి నిలబడి ఒకరికంటే ఒకరు పోటీకి రావడంతో 4,38,500 రూపాయలకి ముగియడం జరిగిందని ఆలయ ఈవో నరసయ్య అన్నారు. నల్లమల్ల ఫారెస్ట్లో వెలిసిన శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వేలంపాటలు ఈరోజు తల్లిలో వేలంపాటలు జరిగినవి. గతంలో 3 పర్యాయం నిర్వహించగా సరైన పాట రానందువలన వాయిదా వేసుకున్న 4వ పర్యాయంలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లినాడు సేకరణ వెంట్రుకల హక్కు కోసం పాటలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేట్లు పడిపోయిన తగ్గుముఖంతో జరుగుతున్నవి. మా దేవస్థానంలో గత సంవత్సరం 5,01,000 రూపాయలు వచ్చినది. ఈ సంవత్సరము పాట 4,38,500 చిలుకలు వాస్యాలు మహేష్ అనే వ్యక్తి పాట పాడుకున్నాడు. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, అలాగే వారి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను తొందరలోనే అమలు చేస్తామని చెప్పారు. ₹1 కోటి ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీది 86 crores ఇప్పటి వరకు వెళ్ళినా ఇంకా ఏ విధంగా వెళ్తాయో అంటే యూనిట్ 15 రూపీస్ కొనుడు ఎంత అన్యాయం అంటే అప్పుడు మనం ఉన్నప్పుడు 3 రూపీస్కు ఏదైతే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మనకు టవర్స్ వేసిన తర్వాత ఇండియాలో ఎక్కడి నుంచి కూడా పవర్ తెచ్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి మనకు అప్పుడే 4 రూపీస్లో దొరికేది. మరి ఇష్టంగా వచ్చినట్టు కొని దాన్ని 86 లక్షలకు 86,000కు పెట్టేసి కోళ్ళు తెచ్చుకొని కోళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా, అదేవిధంగా కనీసం హెల్త్లో కూడా హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజెస్ కూడా ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ ఎక్కడ చూసినా డ్యూస్ పెట్టి బాకీలు పెట్టి అవన్నీ రేపు తీయడానికి ఎంత ఇబ్బందులైనా ఏదైతే మేము ప్రామిస్ చేసినామో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీని తప్పనిసరిగా ఆ 6 గ్యారెంటీ ఇస్తాం. అదేవిధంగా రైతులను కాపాడుతాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో 207 సచివాలయంలో ఆంధ్రాకి జగన్ అన్న ఎందుకు కావాలి అనే గొప్ప కార్యక్రమం ఈ రోజున వేలంపాటలో కోడలిలో వైసీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు చేతుల మీదుగా వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి 207 సచివాలయంలో సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును స్థానిక 35వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సుమారు 22 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1100 ఇళ్లలో ఉన్న లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక బోర్డు రూపంలో డిస్ప్లే చేయడం, అలాగే తద్వారా మొత్తం ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ అడిగి తెలుసుకోమంటున్నారు. ప్రతి ఇంటింటికి కూడా ఎందువలన అంటే పుట్టబోయే బిడ్డ అంటే గర్భస్థ శిశువు నుంచి కూడా 60 సంవత్సరాలు దాటిన మన వృద్ధాప్య పెద్దలు కానివ్వండి, అలాగే అవ్వ తాతలు కానివ్వండి, వారు అందరికీ కూడా పెన్షన్ దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సూర్యోదయం అవడమేమో లేట్ అవుతుందేమో కానీ 1వ తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ లేకుండా 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయం అవ్వక ముందే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్లి ఒక పెన్షన్ రూపంలో కానివ్వండి, అలాగే 18,750 రూపాయలు ఒక వైఎస్ఆర్ చేయూత రూపంలో కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా బాలింతరాలైనా సరే మన అక్క చెల్లెమ్మలకి ఆ తల్లికి ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ పౌష్టిక ఆహార వారోత్సవాలని చెప్పేసి వారికి సంపూర్ణ పౌష్టిక ఆహారం అందజేయడంలో కానివ్వండి, ఇలా ప్రతి వ్యవస్థలోని కూడా సంచలనమైన మార్పులు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 5 సంవత్సరాల ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో
కేవలం 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు కూడా విద్యకు కేటాయించలేని ప్రభుత్వం, అంత దురదృష్టమైన ప్రభుత్వంలో మనం ఉండేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అనతి కాలంలోనే 19 నుంచి 23 ఇంకా 4.5 సంవత్సరాల కాలంలోనే సుమారు 60,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్కరికి కూడా నాడు నేడు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముక్లూరు మండలం ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం పట్ల ఎంపీటీసీ ఫోరం సభ్యులందరూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఎంపీటీసీ అప్పచెప్పకపోతే నిజామాబాద్ సిపి ఆఫీస్ ని భారీ ర్యాలీగా వెళ్లి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ దురాఘాతాలు ఈ మాక్లూరు మండలంలో చేసిర్రో వారి దురాఘాతాలన్నీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మా ఎంపీటీసీని సహచర ఎంపీటీసీని 10 రోజులైంది కిడ్నాప్ చేసి, పెద్ద మనిషి దీనావస్థలో ఉన్నాడు, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇప్పుడే దవాఖానకి వెళ్ళి తీసుకొచ్చినాము. ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, సిపి గారి దగ్గరికి 2-3 సార్లు తిరగడం జరిగింది, నిన్న కూడా తిరగడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అప్పచెప్పినామని అంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. రిక్వెస్ట్ ఫర్ ఎస్ఐ మాక్లూరు ఎస్ఐ గారు చెప్పడం ద్వారా ఈ రోజు సాయంత్రం వరకు అప్పచెప్తామన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అప్పచెప్పకపోతే రేపు మాత్రం పెద్ద ఎత్తున సిపి ఆఫీసు ముట్టడి చేస్తాము. జిల్లా ఎంపీటీసీల తరపు నుంచి సిపి ఆఫీస్ ని ముట్టడి. హన్మకొండ జిల్లాలోని 43వ డివిజన్ తిమ్మాపూర్ క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ స్వామికి అయ్యప్ప భక్తులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేసిన పోలీసులు, తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చోబెట్టిన పోలీసులు, చిన్నపిల్లలు ఉన్నారని ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్. 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న అయ్యప్ప స్వాములు దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం. అయ్యప్ప స్వాములకు కనీసం మంచినీళ్లు కూడా అందించని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు. ഭക്തന്റെ മനസ്സും ശരീരവും അയ്യപ്പനായി മാറുന്ന സുദിനങ്ങൾ. ദർശന പുണ്യത്തിന്റെ പൊൻ గిరిజనులపై రాజాకార్ల మాదిరిగా ఫారెస్ట్ అధికారులు జులుం చేస్తున్నారు. గిరిజనుల నివాస గృహాలను, వ్యవసాయ సాగు పొలాన్ని జేసీబీల సాయంతో ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులకు దిగుతున్నారు. ఈ సంఘటన కోల్చార మండలంలోని అచ్చన్నపల్లి గిరిజన తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన రాజేందర్ నాయక్ నివాస గృహాన్ని ధ్వంసం చేశారు. అలాగే వ్యవసాయ పంట పొలాల్లో పైప్ లైన్ సైతం ధ్వంసం చేశారు. రాజేందర్ మాట్లాడుతూ, మా తాతలు ముత్తాతలు కాలం నుంచి అడవి తల్లిని నమ్ముకుని అడవిలోనే జీవిస్తున్నామని, మా బతుకైనా చావైనా ఇక్కడే అని అన్నారు. అయ్యప్ప దేవాలయం నిధుల విషయంలో రాజకీయం చేయడం తగదని అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంకు సంబంధించిన విరాళాల విషయంలో స్థానిక గురుస్వామి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను అయ్యప్ప మాలధారులు తీవ్రంగా ఖండించారు. స్థానిక అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములు మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో ఎలాంటి లెక్కలు లేవని, విరాళాలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన ఆరోపణల ప్రకారము మేము ఏమంటున్నామంటే మా అయ్యప్ప సేవా సమితి విషయంలో వారు ఏ రకంగా మాట్లాడడం మాకు అర్థం కావట్లేదు. మీరు మా గురుస్వామి ఆయన వ్యక్తిగత మీకు ఏమైనా ఉంటే అది సివిలో చూసుకోండి, కానీ అయ్యప్ప సేవా సమితిని మీరు బదనాం చేస్తే అది కరెక్ట్ కాదు స్వామి. మేము ఇప్పుడు మాట్లాడున్నాం కాబట్టి వేరే వర్డ్స్ మాట్లాడలేము, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అయ్యప్ప సేవా సమితికి కమిటీ లేదన్న అనడం ఎంతవరకు వాళ్ళకు ఏం తెలుసని అడుగుతున్నారు, అది మాకు అడగాలి. వేరే స్వామి గురుస్వామి కాకుండా వేరే స్వామిని అడిగితే మేము సమాధానం చెప్తాం. ఇవాళ రూపాయి చంద రాశితో పాటు చిట్టేసిన ప్రతి వ్యక్తికి ఇక్కడికి వచ్చి అకౌంట్ అడిగే హక్కు ఉన్నది. ఎప్పుడంటే అప్పుడు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. విషయం ఏంటంటే ఇక్కడ మన రామంపేటలే కాకుండా కేవలం అయ్యప్ప సేవ దేవాలయం కాకుండా ప్రతి దేవాలయంకు చందాలు చేసే ఆలయాలు నిర్మిస్తారు. అది జగమరణ సత్యం, అది తెలుసు. కావాలని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. దయచేసి వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళకు అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాం. అంటే మేము 92 మాల వేసినప్పుడు నేను ఒక మామూలు వ్యక్తి అంటే మామూలు ఒక చిన్న షాప్తోని నేను మాల వేసిన. నేను అయ్యప్పని నమ్మి నుంచి ప్రతి సంవత్సరము ఈ 31 ఇయర్స్లో కూడా నేను ఫస్ట్ మొక్కుకున్నది లక్షలు ఇవ్వమని అయ్యప్ప స్వామి నాకు కోట్లలో ఇచ్చింది. ఒక్కటే చెప్తున్నా, అయ్యప్ప రూపాయి ఎవరైతే తింటారో వాళ్ళు నాశనం అవుతారు. ఒకవేళ ఎవరన్నా తప్పిదారి కూడా చెడుగా మాట్లాడితే కూడా వాళ్ళు స్వామి శరణం అని చెప్తున్నాను. ఒకవేళ నేను కానీ నాకు సంబంధించిన వాళ్ళు కానీ దీంట్లో ₹1 తిన్నట్టయితే దేనికంటే దానికి అది అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్. అది ఇప్పుడు మనం మాటల్లో కాదు, మీరు చేసల్లో కూడా చూస్తారు కొన్ని. దయచేసి ఒకటే చెప్తున్నాం, మేము వాళ్ళు చెప్పింది ₹1 కోటి లెక్క చెప్పింది. ఆ ₹1 కోటి లెక్క కూడా మా దగ్గర ఉంది. ఆ ₹1 కోటి అంటే నా స్థాయి ఏందో పబ్లిక్కు తెలుసు, నా స్థాయి ఏందో అందరికి కూడా తెలుసు. నేనేదో కకృతి పడి తినే అవసరం లేదు. ఇప్పుడు కూడా డబ్బులు లేవని ఎవరు చెప్పలేదు. అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వకూడదని, ఎవరు పనులు చేపట్టినా కమిషన్ల కోసం ఆలోచించకూడదని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అందరం ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు రావడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదటిసారిగా మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావును సాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదిక చదివి వినిపిస్తూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. పెట్టుకోవడం జరిగింది. నాకేమర్థమైందంటే ఎక్కడ చూసినా కానీ ఫండ్స్ లోపం కనిపిస్తూ ఉంది. ఏది చూసినా ఫండ్స్ తోటి అవసరం ఉంటుంది. మొత్తం కూడా గత ప్రభుత్వం, గత పాలకులు, గత మంత్రులు కానివ్వండి, ఎవరైనా గత ఎమ్మెల్యేలు కానివ్వండి, మొత్తం కూడా అప్పుల కుప్ప చేసి పెట్టడం జరిగింది. మొత్తం కూడా అన్ని కూడా వ్యవస్థలను అన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఎట్లయిందో ఏమైందో నాకు అవసరం లేదు, సంబంధం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనం కరప్షన్ ఫ్రీ పాలన మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సహాయపడే విధంగా మరి మన అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరి సహాయం నేను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటా. మనం అందరం కూడా కలిసి మరి ప్రజలకు సహాయపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా మరి పనిచేయాలి. మీతో కలిసి నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా భావిస్తాను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏం ఇబ్బందులు ఉన్నా, ఏం సమస్యలు ఉన్నా మరి నేను ఎప్పుడు కూడా మరి రాత్రైనా పగలైనా ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి మీ అందరు కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ఏదున్నా మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మాటలలో కాదు, ఏదున్నా చేతలలో చేసి మనం ప్రజలకు చూపెట్టే అవసరం ఉన్నది అని కూడా మరి మీ అందరు కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మనం మాటలు ఎక్కువ చెప్పొద్దు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ మరియు NMIMS యూనివర్సిటీ నిశ్చయ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పోలేపల్లి SCZలోని NMIMS యూనివర్సిటీలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గుగులోతు రవి పాల్గొన్నారు. గౌరవ అతిథిగా భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీపా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజు, NMIMS యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహేష్ కుమార్, SVKM స్కూల్ ప్రిన్సిపల్ బి ఎబినేజర్ హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని ఆరంభించిన జిల్లా కలెక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ
రక్తదానం జీవన దానమని పేర్కొన్నారు. విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి సేవాభావంతో తమ వంతు బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని అభినందించారు. So after coming here, your staff, your management has told me that there's an engineering college, there's a pharmacy college, there's a law college, management college. So we have a lot of young and enthusiastic youth here. So you can make all the difference. Though you study in a residential atmosphere, you can also contribute to the society. As Ma'am Deepa was telling, we find a lot of youth on the roads not following the traffic rules and sometimes getting injured, and sometimes it becomes fatal. I know your age, you feel to be like more excited, more adventurous, because all of us also have passed through that age. But only request to you, or only instruction or caution to you is, please follow the whatever safety measures are to be taken, whatever rules are to be taken, because you have a long way to go. One good initiative about today's program is about the blood donation. You know, a lot of people die in accidents, or a lot of people are anemic, and then because of want of blood, because of not receiving blood on time, generally they die. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేసిన పోలీసులు. ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్. బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. జమ్మూ కాశ్మీర్ బిల్లుపై చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. ద్రోణం రాజు రాజకీయాలకు శ్రీవాత్సవే వారసుడు. రాబోయే రోజుల్లో శ్రీవాత్సవ్ ఎంపీ ఎమ్మెల్యేగా వస్తాడన్న ఎమ్మెల్యే వాసుపల్లి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు. బస్సులు లేక అవస్థలు పడుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.